కోడలు కానీ నీ బిడ్డ కానీ ఎన్ని గంటలు 5 గంటలకు పప్పులో వచ్చిన క్యూలో నిలబడ్డాము. అదే మీ బంధువులకు అట్లా నిలబడతారా? ఏం తినాలి? ఒక్కోడి నీళ్లు లేవు, నిద్ర లేదు. శ్రీశైలం జాతరకు వచ్చి దేవుని దర్శనం చేసుకోకపోదామని మంత్రి వస్తున్నాను ఎంతమందిని ఆగం చేసినాం. ఇప్పుడు దర్శనం లేదు, ఏం లేదు. టికెట్ పెట్టుకుని ఎక్కడి నుంచో ఏ రోజు నుంచి వచ్చినాం మేము హైదరాబాద్కి వెళ్ళి. మాకు ఆకలి లేదు, ఇలా చిన్న చిన్న పిల్లలు పడిపోయినారు. నీకు దయచేసి లేకపోతే గుడి మూసేది లేదని పేపర్లు వచ్చి పేపర్ కొట్టు ఎవరు రాకుండా శివరాత్రి అయిపోయినా దయచేసి ఒక్క గుళ్ళ కూడా అడుగు పెట్టేస్తున్నారు. ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు తుక్క కొట్టి మమ్మల్ని చంపేస్తున్నారు. 200, 300 లేకుండా అన్నం లేదు, నీళ్లు లేదు, ఏం లేదు. ముఖ్యమంత్రి నీకు దండం లేని మరి మా సేవ మా పిల్లల బాధ మాది ఇదంతా కోసం మొత్తం నీకు తలుగుతుంది. నువ్వు ఇట్లా చేస్తే మాత్రం ఏం పుణ్యం లేదు నీకు. టాయిలెట్ ఏంది, బాత్రూమ్ ఏంది, అన్నం ఏంది, పిల్లలకి ఏం పెట్టాలి? ఎన్ని గంటలకు దర్శనం లేదని మైకులు 5 గంటలు చెప్తే వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కడ నిద్ర చేసుకొని పండుకొని అన్నం తిని రేపొద్దుము శివరాత్రి వెళ్ళిపోతాం కదా. అప్పులో దర్శనానికి వచ్చిన వాళ్ళు లైన్లో నిలబడ్డారు. ఇప్పటిదాకా దర్శనం 7 గంటలు ఉన్నాడు. 5 గంటలకు క్యూలో కట్టినాము. దర్శనం లేదు ఎక్కడ. మీరంతా డబ్బులు దర్శనం మరి ఫ్రీ దర్శనం ఎప్పుడు సరిపోయి లేదంటే మీ ఊపుకుంటాం కొట్లాడము దేవుడు వచ్చి ఉదయం 8 గంటలకి పాదయాత్ర చేసుకుంటా ఇటుకు వచ్చి పొద్దున్నుంటిగా ఉన్నాము. ఒకసారి పాలు ఇచ్చినారు, ఒకసారి ప్రసాదం ఇచ్చినారు, తిన్నాము. పొద్దున ఇప్పుడు దర్శనానికని లోపలికి పంపించినారు. కనీసం పాలు తాగని ఇంకా పిల్లలకి పాలు తాగని ఇంకా ఉండలేదన్న పోనన్నా నువ్వే కొంచెం చూసి వీళ్ళకి దర్శనానికి పంపించేటట్టుగా చూడతాయండి. పాలు తాగే పిల్లలకన్నా కొంచెం ప్రత్యేకత ఏమన్నా ఉంటే చూపి అన్నా. ఓ రూమ్లో సన్న పిల్లల దర్శనానికన్నా సపరేట్ పంపిపోనన్నా. నువ్వే అదే శివులకు దర్శనం లేదన్నా, శివులకు ధర్నా చేస్తున్నారు. ఏమన్నా అంటే ఎవరు పలుకుతలేరు. మా గుడి మీడకన్నే వచ్చిన వాళ్ళం అంటున్నారన్నా. నువ్వే ఏదో ఒకటి చేయాలన్నా. ఎన్న లేదు ఇప్పుడే ఏడైతే జరుగుతుంది. మేము వెళ్ళిపోతాం. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, ఊపి రావట్లేదు. తెలివి ఉందా లేదా? 9:30కు వచ్చేవాడిని. ఇప్పుడు వరకు హ్యాండిక్యాప్డ్ దాంట్లో షుగర్ వాళ్ళు ఉన్నారు, బీపీ వాళ్ళు ఉన్నారు, హార్ట్ అటాక్ వాళ్ళు కూడా ఉన్నారు. మమ్మల్ని పట్టించుకోండి సార్. ఈవో గారు, సీఎం గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు మమ్మల్ని పట్టించుకోండి సార్. ఇంతమందిని ఇబ్బంది పెడతాను. దీనికి ఒక రూల్స్ లేవు, రెగ్యులేషన్ లేవు. పట్టించుకుని ఆదుగా లేదు. ఒక బిస్కెట్ ఇచ్చి ఆపించారు. మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదండి. ఎవరికి ఏ వసతులు లేవు, కల్పించట్లేదు. ఇప్పుడు 9:30 నుండి ఇప్పుడు వరకు ఉన్నాయంటే బాత్రూమ్కి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలని చాలా ఇబ్బంది పడతాను. అప్పుడు 9 o'clock నుంచి ఉంచారండి. వీల్ చైర్ వాళ్ళకి 4 members 9 o'clock నుంచి ఉంచారు. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఏమో 200 rupees టికెట్లో పంపించారు. సీనియర్ సిటిజన్స్ అందరినీ, హ్యాండిక్యాప్ అందరినీ 500 rupees టికెట్ వదిలిస్తారు.